కొత్తగా టీము యాక్చువల్‌గా ఏంటంటే, ఒక చిన్న సినిమా మామూలుగా ఎప్పుడైనా సరే ఒక మంచి సక్సెస్ అవ్వాలని కోరుకునే వ్యక్తిలో నేను ఒకడిని. ఎందుకంటే నన్ను చిన్న సినిమానే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. అది పక్కన పెడితే నాకు ఫస్ట్ నుంచి మా సీఏ గోవిందరాజు గారు నాకు ఎప్పటినుంచో ఫ్రెండ్. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి. ఆయన రీసెంట్‌గా ఆయన అంతకుముందు యాక్చువల్‌గా మాయామహల్ అని ఒక సినిమా తీశారు, సినీమహల్. దాంట్లో మ్యాక్సిమము చేతులు దులిపేసుకున్నారు. మళ్ళీ వద్దులేండి, సినిమాల జోలికి వద్దులే అనుకున్నారు ఆయన. దాని తర్వాత ఆయన మాత్రం ప్యాషన్, నిజంగా ఎంత ప్యాషన్ అంటే ఈసారి మంచి సినిమా చేయాలి అని, బాగా తీయాలి అని ఒక కసిగా యాక్చువల్గా ఈ హనుమంతు ఎక్కడ దొరికాడు ఈ హనుమాను, ఈయన్ని యాక్చువల్గా తీసుకొచ్చారు. ఒకసారి తీసుకొచ్చిన తర్వాత నేను, ఎందుకు సార్ సినిమాలు, మీకు హ్యాపీగా మా చేత ట్యాక్సీలు కట్టిస్తున్నారు, హ్యాపీగా మీరు ఎందుకు సార్, చక్కగా కూల్గా మీ లైఫ్ వెళ్ళిపోతుంది కదా అన్న. అంటే లేదు సార్, అంటే ఏదో ఒకటి చేయాలి సార్ లైఫ్లో, ఒక చిన్న జర్క్ కావాలి సార్ నాకు. ఆయన ఎంత కూల్గా వెళ్ళిపోవటం భరించలేడు లైఫ్. అలాగే ఒక జర్క్ కావాలి, ఒక కిక్ కావాలి సార్ అన్నాడు. ఇందాక కూడా అంత బాగా మాట్లాడతాడని తెలియదు నాకు ఎప్పుడు. ఆయనలో ఆర్టిస్టు, రైటరు, చాలా కళలు ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టరు, ఆల్రెడీ కొరియోగ్రాఫరు. మీరు ఇక్కడ ఇంతమందికి థ్యాంక్స్ చెప్తున్నారు కదా, ఇవన్నీ వేస్ట్. ఆయన ఒక్కడికి చెప్తే చాలు. ఎందుకనంటే బిగినింగ్ నుంచి ఒక పాట ఇలా కావాలి, ఇలా కావాలి, ఇలా కావాలని తినేసేవాడు. అది యాక్చువల్గా ఈయనకి డైరెక్టర్కి ఎక్కించేవాడు, డైరెక్టర్ ఆయన్ని తినేసేవాడు. అట్లాగా సగం సినిమా డైరెక్షన్ మా గోవిందరాజు గారు చేశారు తిరిగి.